హల్లెలూయా. క్రీస్తు నామములో ఈ కూడి వచ్చిన కృతజ్ఞత కూడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా అండి. అందరికి వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా, పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా, రాజాగుగా నుండి, రాజాగుగా నుండి ప్రభువా బింబవలుగా చితివి, నా బింబవలుగా చితివి. ధన్య 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 ప్రభువు, తానే రాజన సగే, తానే రాజన సగే, నీ సన్నిధికి నడపి, నీ సన్నిధికి నడపి ప్రభువా, నా బింబవలుగా చితివి, నా బింబవలుగా చితివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నేను ఎందుకు విజ్ఞాపన చేయాల్సి వచ్చిందంటే, నేను వచ్చినప్పుడు చూశాను, అంతా చూస్తా అంటే అంతా కాడుతుంది, నాకు చాలా దుఃఖమైంది. కాబట్టి విజ్ఞాపన చేయడం మన ధర్మం. వచ్చినప్పుడు విజ్ఞాపన చేయాలి. చర్చి కొరకి, సంఘం అభివృద్ధి కొరకి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మనం ఇస్తామో ఏమో వేరే విషయం, మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. మనం అడుగుతుంటే ఆయన ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం అండి, నిర్గమకాండము 18వ అధ్యాయము 19, 20, 21, 20 చదువుతాం. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఆలోచన చెప్తాను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖంలో ఉన్న వారిని ఏమి చేయాలంట? దేవుని ఎదుకి తేవాలి. నా కింద చదువునైనా వారికి ఆయన కట్టడాలని, ధర్మశాస్త్ర విధులని బోధించాలి. వాళ్ళు నడవలసిన త్రోవలో వారికి తెలపాలి. మనం ఏం చేయాలా? ఒక వీళ్ళకి ఆ మాట ఏం చేయాలంట? నేను అందరికీ చెప్తాను. ఫస్ట్ వీళ్ళకి నుంచి స్టార్ట్ చేస్తాను. ధర్మశాస్త్రం గురించి నిలబడమనంగా, ఎవరికి భయపడకుండా మనం ఏం చేయాలా? చెప్పాలి, బోధించాలి. వాళ్ళ ఇష్టమైంది ఇన్ని వెళ్ళిపోదు. ధర్మశాస్త్రంలో దేవుడు చేయొద్దని పని చేయకూడదు, చేయాల్సిన పని చేయాలి. ఇక్కడ ధర్మశాస్త్రము అనుసరించాలి, ఆచరించాలి, బోధించాలి. బోధించినప్పుడు వాళ్ళు ప్రేమగా అర్థం చేసుకుని దేవునితో నడిచినప్పుడే మనం దేవుడి పిల్లగా ఉంటాం. లేకపోతే ఇప్పుడు తల్లిదండ్రులకి ఏదైనా మంచి చెప్తే పిల్లలకి, వాళ్ళకి మంచి కోసమే కదండి, చెడు కోసం చెప్తామా? మంచి కోసం చెప్తాం. వాళ్ళు వినకపోయినా మంచి చెప్తే, మా నాన్న అప్పుడు చెప్తున్నాడు, నేను వినలేకపోతేనే అందుకే నేను చెడిపోయినా చెప్తాడు. ఎప్పుడు? పెద్దోడైనాక, అన్ని పోగొట్టుకున్నాక. ముందుగా వినుంటే బాగుపడి ఉంటాడు కదా. అందుకనే బోధకులైన మేము ఖచ్చితంగా ఎవరికి మోమాటం లేకుండా, వాళ్ళు ఏదో అనుకుంటారేమో, వీళ్ళు ఏదో అనుకుంటారేమో అని భయపడకుండా బైబిల్లో ఉండేది ఉన్నట్టుగా బోధించాలి. అప్పుడుదా మనం దేవుడి దగ్గర తోడే ఉంటాడు. దేవుడు ఎవరికి తోడుంటాడో ఉన్నది ఉన్నట్టుగా బోధించే వాళ్ళకి, యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి, యథార్థంగా మాట్లాడే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 21 చదువుదాం. మరియు నీవు ప్రజలందరిలో కొంచెం మైకి ఇవ్వండి అమ్మకి. దైవభక్తి లంచగొండులు
ఉండకూడదంట. లంచగొండలు ఎవరైనా ఉండకూడదు. నువ్వు ఒక్కొక్కరిగా తయారు చేస్తున్న వాళ్ళని లంచగొండలుగా ఉండకూడదు, లంచం తీసుకున్న వాళ్ళుగా ఉండకూడదంట. ఏమన్నా సంఘములో ఏదైనా కాணிకిచ్చినారంటే పాస్టర్కి ఇచ్చాడమ్మా, పాస్టర్ అమ్మకి ఇచ్చానంటే జమలో పెట్టుకో వెళ్ళిపోతే. లెక్కేస్తున్నప్పుడు తప్పుగా లెక్కేసి జోబులో పెట్టుకోమని ఇస్తే ఎందుకు నియమించారంటే తయారు చేయాలి, శిష్యులు తయారు చేసి నా తర్వాత నీవు కూడా సేవ చేయాలని పెడితే కుర్చీ ఉందని చెప్పి కుర్చీ ఎత్తుకోమడిస్తే. అదే లంచగొండలు అంటే లంచం తీసుకోవడం అంటే కుర్చీ కాలే కదా కుర్చీ ఎత్తుకోమడుస్తారు. నేను మా పరిచయంలో చెప్తున్నాను. ఒక ఆయమ చర్చికి కట్టలు కొట్టి పెట్టున్నాం. కట్టలు కొట్టి పెట్టుంటే వాపునైనా కట్టలు కొట్టి 10 మినాలు లభించెనని చెప్పగా అతడు బలా మంచి దాసుడా అంటాడు. ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటే కొంచెంలో నమ్మకం ఉన్నాం. మనం కూడా ఏం చేయాలా? మనకి ఇచ్చిన పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. అమ్మాయి చెత్తోసేదానికి పిలిచినాడు అనుకోమ్మా, చెత్త తోస్తా ఇసిరాడు కానీ ఫోన్ వచ్చిందని. ఇది నమ్మకస్తులా అమ్మాయి? నమ్మకంగా పని పూర్తి చేయాలా. నమ్మకమైన బలా దాసుడు అంటే ఎప్పుడు చెప్తారు? పని చేసినప్పుడు. 5 రూపాయలు తీసుకోకపోయిన వాడు 10 రూపాయలు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆ యజమాని అంటాడు, మంచి బలా దాసుడా, మంచివాడా అని సంబోధిస్తూ అతన్ని గౌరవించాడు. రెండోవాడు అంతటా చెడ్డవాడు వచ్చి రెండోవాడు వచ్చి అయ్యా 5 మినాలు లభించెను. 5 మినాలు వచ్చింది. అతడు 5 పట్టణాల మీద ఉండమని చెప్పి నమ్మకంగా ఉంటే ఎక్కడ కూడా ఏ పనిలో కూడా నమ్మకంగా ఉంటే మనకేం చేస్తాడు? ప్రమోషన్లో గట్టిగా చెప్పాలి. ప్రమోషన్లో పెరుగుతాం. ప్రమోషన్లు పెరుగుతాం నమ్మకంగా ఉంటాయి. చర్చిలో నమ్మకంగా ఉంటే పాస్టర్ ఏం చేస్తాడు? వంట చేస్తాడు నమ్మకం, మంచిగా చేసేవాళ్ళకి రుచిగా. వాళ్ళు ఏం చేస్తాడు? అమ్మా మీరు కుర్చీలు వేయండి అని చెప్తాడు పాస్టర్. కుర్చీలు వేసేది బాగా మంచిగా చేసినావంటే నువ్వు వచ్చి 10 మందికి లీడర్గా ఉంటాడు. ఇట్లా ప్రమోషన్లో వస్తూ ఉంటాయి. అది లేకుండా ఆడ మరేసి వెళ్ళిపోతే నాది కాదు పాస్టర్ చేసుకుంటాడే భోజనమా, పాస్టర్ చేసుకుంటుంది కానీ మనకెందుగా రాజబాబు వేసి ఏమమ్మా గట్టిగా తెలియదు. అట్లా ఉండకూడదు. మనం ఎవరు? దేవుడి పిల్లలు కలిసి నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన బల మంచి దాసుడా అని చెప్పాలి. చదువునైనా అంతటా మరొకడు వచ్చి అయ్యా ఇదిగో నీమినా నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోరి వాడవునైనా కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితనని చెప్పాను. వాళ్ళు కట్టేసి పైకి పెట్టినాడంట. రూమా కట్టి ఎలాంటి తీసినాడు చూసేటట్టుగా. అదే కదా రూమా అంటే. కట్టేసి ఎలాంటి తీసినాడు బాగా. నువ్వు విత్తన చోట విత్తన వాడవని కృతజ్ఞత లేని వాడు వీడు. హల్లెలూయా. కృతజ్ఞత లేనివాడు. కృతజ్ఞత ఉండేవాడైతే ఆ ఒక తేడా తీసుకొని ఇంకొక 2-3 సంపాదించేవాడు. కృతజ్ఞత లేనివాడు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఎప్పుడో వస్తాడు, మనకెందుకులే ఆయన సినిమాలో చూసేవాడు, ఆయన ఎప్పుడో వస్తాడని సీరియల్ చూసేవాళ్ళు. ఆయన ఏం చేస్తాడులే, మనకి ఎవరు ఉండాలిలే, మనకంతా పాస్టర్ మనం చూస్తుందా, పాస్టర్ చూస్తాడా, ఎవరైనా చూస్తారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం మనం. దేవుడు చూస్తున్నాడు అన్ని, ప్రతిదీ లెక్క అప్పచెప్ప అలసి ఉన్నది అని లూకాసు సువార్తలో రాయబడింది. ప్రతిదీ లెక్క చెప్పాలంట దేవుడికి. మరి మనం లెక్క చెప్పాలంటే ఎంత భయముతో ఉండాలి లోకంలో. 1 రూపాయి తీసుకోమని ఏం చేశాడంట? టవల్ తీసుకొని రూపాయి పెట్టి ముడేసి రోజు చూస్తున్నాడు. మా యజమానుడు ఇచ్చేసుకున్నాడు కదా, ఏమైంది చూద్దామంటే. కొంతమంది అట్లా పరీక్షించేవాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుడి పని చేయరు, చెప్పిన పని చేయరు. ఎవరు ఎందుకు చేయాలయ్యా అంటారు, తిరిగి పడి మాట్లాడేవాళ్ళు. కృతజ్ఞత
లేని వాడు. ఇదేమి కృతజ్ఞత కూటం కదా. కృతజ్ఞతమ్మా, ప్రేమ వాడమ్మా, అందరి వాడమ్మా, అందరికి దేవుడమ్మా, అందరి వాడమ్మా, అందరికి దేవుడమ్మా. సరాయి తాగినను సంతోషమే లేదు, సినిమా చూసినను నెమ్మది లేదు. సరాయి తాగినను సంతోషమే లేదు, సినిమా చూసినను నెమ్మది లేదు. అమ్మ మంచివాడమ్మా యేసు, అమ్మ ప్రేమవాడమ్మా యేసు, అమ్మ మంచివాడమ్మా ప్రేమవాడమ్మా, అందరి వాడమ్మా, అందరికి దేవుడమ్మా, అందరి వాడమ్మా, అందరికి దేవుడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మంచి దేవుడని మనం ఒక ధ్యానం తీసుకున్నాం కదా, బాప్తిసం తీసుకున్నాము. ఒక ధ్యానం మనము తీసుకొని మనం ఏం చేస్తున్నాము, మన వరకే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు శుద్ధి అయిపోయినారు. ఓకే, మంచిది. వారిలో ఒకడు తనకు ఆ. స్వస్థత కలుగుట చూచి ఆ. గొప్ప శబ్దముతో ఆ. దేవుని మహిమపరచుచు ఆ. తిరిగి వచ్చి ఆ. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఏముందంట? మనకుందా కృతజ్ఞతస్తులా? కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వాళ్ళు 9 మంది వెళ్ళిపోయినారంట. 10 మందిలో 9 మంది వెళ్ళిపోయినారు. ఒక్కడు అన్యుడంట. అతను భయముతో ఆయన దగ్గరికి వచ్చి దేవునికి స్తుతించి, హల్లెలూయా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రమయ్యా అని చెప్పి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. చదువునైనా ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఆయన పాదాల దగ్గర సాగిలు పడినారంట కృతజ్ఞత కలిగి. మనం ఎంతమంది స్వస్థత పొందుకొని పరిగెత్తి కూర్చున్నారు చర్చిలో నుంచి? ఎంతో మంది పోయింటారు, స్వస్థత ఏమో పొందుకుంటారు, కనపడరు. మనం కంటికే కనపడరు. ఏమని అడిగితే ఏదో సాకులు చెప్తా ఉంటారు. అందుకని యేసయ్య అంటాడు, ఆ 9 మంది ఎక్కడ ఉన్నారు అని అతను తాడుతున్నారు. చదువుతాను అన్నమాట. అందుకు యేసు ఆ 9 మంది ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. ఎంత విశ్వాసం కదా, ఒక అన్యుడు ఎంత విశ్వాసం కదా. మిగతా వాళ్ళు 9 మంది ఎవరండి? అమ్మా, సంఘంలో ఉండేవాళ్ళ విశ్వాసం, సంఘంలో ఉండేవాళ్ళ కదా. సంఘంలో ఉండేవాళ్ళే శుద్ధులైనారు. ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి, శుద్ధులైపోయినానే, చికెన్ రెడీ చేయి. 15వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. ఇది కృతజ్ఞత కలిగినోళ్ళంటే పరలోకంలో సంతోషం అంట. అందుకనే మీకు చెప్తున్నా, మీరు ఒకరు పక్కింటోళ్ళకి సువార్త ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడంట. పాస్టర్ గారు ముఖ్యం సంతోషించేది ఎవరు? పరలోకంలో సంతోషం అంట. ఎంత సంతోషం ఉంది పరలోకంలో. మనం సంతోషంగా ఉండాలి. ఏం చేయాలా? ఒకరికి సువార్త, కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు సువార్త ఏమ్మా వెళ్ళలేదా? గట్టిగా చెప్పండి కొంచెం. ఆ శివుడు కొంచెం గట్టిగా సువార్త చెప్పాలి. పక్కింటి వాళ్ళకి చెప్పాలి. ఈ రోజు నుంచి చెప్తాం అనే వాళ్ళు చేయి పైకి లేకపోతే అంటే రాస్తారా లేరు చూద్దాం. చేతులు లేపండి. ఈ రోజు నుంచి మేము సువార్త ప్రకటిస్తాను. చేయి లేపండి. కొంచెం సంతోషంగా లేవురా, ఎవరు లేరా అని. సువార్త నేను ప్రకటిస్తాను. పరలోకంలో సంతోషం ఉంటమ్మా లేదా? సరే ఉండి లూకాసు సువార్త, యోహాను సువార్త ఒక్క మాట నాకు ఎందుకు దేవుడు చెప్తున్నాడు, మీకు ఒక మాట చెప్పేసి తీస్తారనుకుంటున్నా. యోహాను సువార్తలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయంలో పక్షవాతం కలిగిన వాడు ఉన్నాడు. అక్కడ అతడు దేవుడు చూడలేదు. 38 సంవత్సరాలు పక్షవాతంతో ఉన్నాడు. వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు. యేసయ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు. చెట్టు అన్నమ్మ
ఆయన పేరు ఏం పేరు? సెంట్ అన్నమ్మ. ఆయన ఇంటికి ఇది వెళ్ళాడు. ఆయన ఇంటికి ఈయన వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కోనేరు పక్కన బెతస్దా కోనేరు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తూ ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ 38 సంవత్సరాల వయస్సు గల 30 వయసు సంవత్సరాలుగా ఉన్నారు రోమమ్మ. ఎంత చెప్తున్నారు? 38 సంవత్సరాలు. అంతకుముందు ఎంత వయసు తెలియదు కదా మీకు. ఒక 20 సంవత్సరాలు పెట్టుకున్నాం. అప్పుడు 38 ఒక 20 58 సంవత్సరాలుగా ఆయన ఉన్నాడు. 38 సంవత్సరాలుగా రోగం వచ్చింది. 20 సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేసినాడు. 20 సంవత్సరాలు బాగా, మళ్ళా రోగం వచ్చింది. కాళ్ళు చేతులు ఇక్కడ ఆయన 15 నుంచి 14 చూద్దాం. అటు తరువాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, అప్పుడు ఆయన కింద ఆయన స్వస్థత పొందుకున్నామంటే నన్ను ఎత్తేసేదానికి ఎవరు లేదు. మీకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను విస్తరించమాట. ఏదో టైం అయిపోయింది. నేను టైం చూశాను కాబట్టి నేను ముగించాలని ఉద్దేశంతో నేను విస్తరించి మాట్లాడాను. మళ్ళీ రోజు వచ్చినప్పుడు నేను విస్తరిస్తాను. ఓకేనా? అక్కడ ఏముందంటే ఆయన తల ఉంచుకొని ఉన్నాడు. దేవుడు చూడలేదు ఆయన. ఎందుకంటే విసిరిపోయినాడు. అందరూ ఆ కొనలో దూకి ఈయన దూకలేక బాధపడుతున్నాడు. నేను అంటాను ఒక మాట, ఒక 38 సంవత్సరాలుగా దేకుంటా పోయింటే కూడా దూకేస్తున్నాడు కదా. నా మాట అందులో మాట, దేకుంటా పోయింటే దూకుంటాడు. దూకలా వాడికి మందు రాసేదానికి ఎత్తేసేదానికి లేదు. ఆయనతో చెప్తున్నాడు అన్నమాట. ఆయన దేవుడు కదా, ఆయన అందరినీ ఎరిగిన వాడు కదా. ఆయనతో చెప్తున్నాడు ఏమని, నన్ను ఎత్తేసేదానికే, సీట్ల బయటలు ఆడేదానికే. ఏమన్నా చూస్తున్నారా? దాయాలు ఆడేదానికి, జగడాలు ఆడేదానికి ఉండాలి. మందు తాగేదానికి ఉండాలి. సీట్లు ప్యాకెట్లు ఆడేదానికి ఉండాలి. సిగరెట్ తాగేదానికి మనుషులు ఉండాలి. అన్ని తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ వాడిని ఎత్తేసేదానికి ఎంత తప్పుగా చెప్తారు కదా దేవుడు. నేనైతే ఒప్పుకోను. జరుపుకొని పోయినప్పుడు పడిపెడతాను. సరే లేదు. తర్వాత ఈ పరిపెట్టుకొని లేచినాడు అన్నాడు. నడుచుకుంటా వెళ్ళిపోయినాడు. అతను చూడలేదు. అందరూ అడుగుతున్నారు, ఏరా ఈరోజు లేచినా నువ్వు? ఈరోజు శుక్రవారం కదా లేచినా, ఈరోజు సోమవారం కదా లేచినా అని చెప్పేసి మనకి ఏం చెప్తున్నారు? గర్తిస్తున్నారు. అతను చాలా బాధపడుతున్నాడు. ఏమో ఒక ఆయన నన్ను పరిపెట్టుకొని లేచినాడు అన్నాడు. నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ 14 చదువు. మీకు తెలుసు సబ్జెక్ట్ కాబట్టి నేను విస్తరించలేదు. అటు తర్వాత బోధించుతున్నప్పుడు ఆయన స్వరం అప్పుడు విన్నాడు. ఇప్పుడు ఆయన బోధిస్తుంటే స్వరము విన్నాడు. ఇదిగో ఎప్పుడు పాపం చేయొద్దు, స్వస్థత ఎప్పుడు పాపము చేయొద్దు. కృతజ్ఞత కలిగి ఉన్నాడు అక్కడ. అలాగే ప్రభు ఆడేం చెప్పుకుంటాడు, ప్రభు నేను 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 నువ్వు పరిపెట్టుకొని లేచినాడు అన్నా వాడిని నేనే అని చెప్పి గట్టిగా ఆయన దగ్గర నడుస్తుంటే ఆయన ఏం చేశాడు, ఇదిగో స్వస్థత పొందుతుంది ఎప్పుడు మనం కూడా స్వస్థత పొందుకున్నాం. చాలా మంది ఉన్నారు కదా, దేవుడు చేసిన మహిమను పొందుకుని ఉంటారు. మనం మళ్ళా మనం చూస్తున్నారా? పాపం చేస్తూనే ఉంటారా? జాగ్రత్త. దేవుడే చెప్తున్నాడు, స్వస్థత పొందుకుంది కనుక మరి ఎప్పుడు నువ్వు పాపము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. 15 చదువు ఏముంది? అది అప్పుడు జరిగింది. వాడు ఏం చెప్పాడు? దేవుడు చూశాడు. చూసి ఏమంటున్నాడు? రండ్రా రామయ్య, రా 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 రా. ఎవరో తెలుసునా? నన్ను స్వస్థపరిచింది నజరేయుడైన యేసు అని గట్టిగా అరిచాడు, కేకలేశాడు. మనం కూడా ఏం చేయాలా? యేసయ్య గురించి సాక్షిగా ఉన్నాం. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీవు ఉన్నంత వరకు. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను
సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీవు పిల్లలు ఆకలితో అలమటింతురా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీవు హల్లెలూయా. 139వ కీర్తనలో చక్కగా ఒక మాట రాస్తుంది. దావీదు భక్తుడు ఒక మాట కీర్తనగాడు ఒక మాట అంటాడు. చూడండి, త్వరగా ముగించేస్తాను, ఇంకా టైం లేదు. కీర్తన 13-14 వచ్చి చదువుకుంటాం. 13-14. నా అంతరంద్రయములను చూడండి, ఒక భక్తుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో చెప్తున్న మాట ఏమంటే, నా అంతరంద్రయములను నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఇక్కడ వినండి, నా తల్లి గర్భములో పిండము చేసినప్పుడు నేను చూడగా నాకు ఆశ్చర్యమును వణుకు భయము పుడుతుంది. అందును బట్టి అక్కడ చక్కగా మాట్లాడాడు భక్తుడు. కీర్తన అక్కడ చదవండి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. నన్ను, నా రూపం, నా విధానం చూడగా, అసలు నన్ను ఈ లోకంలో సృష్టించినప్పుడు నా జీవితాన్ని చూడగా నాకు ఆశ్చర్యములు భయం కలిగిందండి. అసలుగా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతమైన దేవుడు. ఈ సృష్టిని కలగజేస్తున్నాడు, అద్భుతముగా నిర్మాణం చేస్తున్నాడు. అయితే నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయము పుట్టిందంటున్నాడు, భయము వణుకు పుట్టిందంటున్నాడు. అందును బట్టి నేను దేవుడికి ఏం చేస్తున్నానంటే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనమందరం కూడా ఈ లోకంలో ఏదో దేవుడు కార్యం చేస్తున్నాడని కాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది.
ఏదో బహిరంగ సభలో బాగా జరిగినాయి అని దేవుని స్తుతించడము, కృతజ్ఞత తెలియచేయడం కాదు, కానీ అనుదినము ప్రతిరోజు కూడా నిన్ను కలగజేస్తున్న విధమును బట్టి, నీ జీవితమును బట్టి, నీకు ఇచ్చిన ప్రాణమును బట్టి, ఆరోగ్యమును బట్టి, క్షేమాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, వస్త్రాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయవలసిన వారమై ఉన్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు చూడగలిగినట్లే చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. అనేక రకరకాల బోధలు ప్రపంచంలో ఉన్నాయి, రకరకాల వాక్య బోధ ప్రపంచంలో బోధించబడుతుంది. కానీ దేవునికి కావాల్సింది ముఖ్యమేమంటే నీ ద్వారా కృతజ్ఞత దేవుడికి స్తుతులు చెల్లించాలి, నీ ద్వారా దేవుని కనపరచాలి. ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, కరోనా చూసినట్లయితే మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోయింది, బలవంతులు తీసుకెళ్ళిపోయింది, మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని అందరినీ మట్టికి తీసుకెళ్ళిపోయింది. అయితే మనల్ని పనికిరాని వాళ్ళ దేవుడు ఎన్నుకొని ఇంకా సజీవులుగా దేవుడు ఉంచుకున్నాడంటే ఆయన మన మీద కృప చూపి బ్రతికించాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రభువు నీకు ఇచ్చిన జీవమును బట్టి నీకు కృతజ్ఞతను దేవుడు తెలియచాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట బైబిల్ చూద్దామండి. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. అక్కడ భక్తుడు చెప్తున్న మాట ఒక మాట చూద్దాం. 17 వచ్చింది, 38, 17 తర్వాత 18 ఒక మాట చదివి దానిలో మనం మిగిటమైన ఆయాసమును నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించింది. నీ వీపు వెనకతట్టు నా పాపములన్నీయు నువ్వు పారవేసింది. ఒక మాట అడుగుదామండి. హల్లెలూయా. అందరికీ చెప్పాలో తెలుసు. హల్లెలూయా. హిజ్కియా దేవుని సన్నిధిలో ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే ఆయనకి దేవుని కానించిన వచ్చిన ఒక కాలిక ఒకటి వచ్చింది, వర్తమానం. హిజ్కియా లోకంలో బాగా జీవిస్తున్నాడు, రాజుగా బ్రతుకుతున్నాడు, మంచి శక్తి బలవంతుడు, రాజ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, వెండి బంగారం ఉంది, దాస్యులు ఉన్నారు, ధనవులు ఉన్నారు. ఆయనకి దేవుని కానించి ఒక వర్తమానం వచ్చింది. దైవజనుడు తీసుకెళ్లి చెప్పమన్నాడు దేవుడు. నేరుగా రాజుగాడికి వెళ్ళి యెషయా ప్రవక్త అంటున్నాడు, ఓ హిజ్కియా దీపం ముందుగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు దేవుడు. ఇక నువ్వు మరణం కాబోతున్నావు, ఇక నువ్వు చనిపోబోతున్నావు కనుక ప్రాణం ఉన్నప్పుడే నీవు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని దేవుడు అంటున్నాడు. అయితే ఆయన పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ దేవుని కాంచి వచ్చిన వర్తమానం ఏమంటే ఆయన పశ్చాత్తాపడి కన్నీరు కార్చడం నేను చూశాను కాబట్టి ఆయనకి తిరిగి నేను ఆయుష్యం పొడిగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి దేవుడు ఏం చేస్తాడంట? ఆయుష్యం పొడిగించున్నాడు. ఇక 15 సంవత్సరములు నీకు ఆయుష్యం ఇస్తున్నానని చెప్పాడు దేవుడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు చెప్తున్నమాట, నేను ఎప్పుడో గోతులకి దిగవలసిన వాడిని, ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని, ఎప్పుడో మట్టికి వెళ్ళిపోవాల్సిన వాడిని, నా జీవితం లేదనుకుంటే నేను పాతాళానికి వెళ్ళిపోవాల్సిన వాడిని, ఇక నా బ్రతుకు లేదనుకున్నా దేవుడు కృపను బట్టి నాకు ఆయుష్యం పొడిగించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృపను బట్టి నా ఆయుష్యం పొడిగించబడింది. నేను నా పాపాలు క్షమించబడ్డాయి. నేను పాపంలో ఉన్నాను, భయంకరమైన శాపంలో ఉన్నాను, మట్టికి వెళ్ళవలసిన వాడినై ఉండగా దేవుడు నా మీద కృప చూపి ఆయుష్ పొడిగించాడు. హల్లెలూయా. నేనేం చేయాలా? నా ఆయుష్ పొడిగించబడింది, నేను దీర్ఘాయుష్యవంతుడుకున్నాను. అయితే ఇప్పుడు నేను దేవుడికి చేయవలసిన పనేమి? కృతజ్ఞత లేని వాడిగా జీవించకూడదు. ఇందాక బ్రదర్ ఒక మాట చెప్పాడు, 10 మంది కుష్ఠరోగులు చూసినట్లయితే ఒక కుష్ఠరోగి ఆరాధనకి దేవుడి సన్నిధికి వచ్చినాడు. యేసు ప్రభు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ కుష్ఠరోగిని చూసి యేసు ప్రభు చెప్పిన మాట ఏమంటే, ఇక 9 మంది ఎక్కడ అన్నాడు? ఏమన్నాడు? 9 మంది ఎక్కడ అన్నాడు యేసయ్య. అప్పుడు ఆ కుష్ఠరోగి అంటున్నాడు, యేసయ్య వరేమో నాకు తెలియదయ్యా, వరే ఎక్కడికి వెళ్ళిపోయినారో నాకు తెలియదు, కానీ నేనైతే స్వస్థత పొందుకున్నాను కాబట్టి, నేను బాగుపడ్డాను కాబట్టి, నిన్ను కనపరచడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి నేను వచ్చాను యేసయ్య. ఎక్కడికి చెప్పడం వేస్తాను. నేను సజీవుడినై ఉన్నాను కాబట్టి స్తుతించడానికి వచ్చాను ప్రభావం. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రిస్టియన్ ఉన్నతమైన స్థితిలో ఉందండి. దాదాపు 200-300 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో క్రిస్టియన్ 300 మంది ఉంటారు. 300 కోట్లు, 300 మంది కాదు, 300 కోట్ల ప్రజలు ఉంటారు.
ప్రపంచమంతా తలుసుకోవడం 800 కోట్ల ప్రజలు ఉండొచ్చు. ఈ 300 కోట్ల ప్రజలు నిజముగా దేవుని ఆరాధిస్తే, నిజముగా జరిగిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉంటే, ఈ రోజు ప్రపంచమంతా దేవుణ్ణి ఆరాధించున్నది యేసయ్య ఎప్పుడో వచ్చేస్తుంటాడు. హల్లెలూయా. ఆయన రాకడ ఎప్పుడో వచ్చి ఉండాలి. కానీ చేసిన మేలుకి కృతజ్ఞత లేదు మానవుడు. ఆయన చేసిన మేలు మర్చిపోతున్నాను. అయితే ఈ కుష్ఠరోగి అంటాడు, నన్ను కాపాడి నాకు ప్రాణం ఇచ్చావు కాబట్టి కృతజ్ఞుడై నీ సన్నిధిలో ఉన్నాను యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. యేసుకియా జీవితంలో కూడా ఇప్పుడు 18వ వచనం చదవండి. అక్కడ 18. పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. సమాధిలోకి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించదురు. ఈ దినము నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నానండి. గట్టిగా సభలు కూడా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నేను బ్రతికున్నాను కాబట్టి దేవుడికి స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా. మనమందరం సజీవులుగా ఉన్నామంటే యేసయ్యకి కనపరుస్తున్నామండి. దేవుడికి మనం ఏమి ఇవ్వలేమండి. మనం అనుకోవచ్చు, నేను ప్రార్థిస్తున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను, చర్చకి వెళ్తాను, ఇంతే చాలనుకుంటున్నాను. కాదు కాదు. దేవుడికి నీ ద్వారా, నీ నోటి ద్వారా కృతజ్ఞతాస్తుతులు బయలుదేరాలి. దేవుడిని నీ ద్వారా ఎప్పుడైతే స్తుతిస్తావో అప్పుడు దేవునికి మహిమ కలుగుతుందని బైబిల్ రాస్తుంది. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు దేవునికి మహిమ కలుగుతుందని. హల్లెలూయా. కీర్తన గ్రంథం 50వ కీర్తన చూడండి. 50వ కీర్తన అన్నమాట. 50వ కీర్తన 50వ కీర్తన 23 వచనం చదవండి. 50 ఏమా? స్తుతియాగము